హలో సివిల్ ఇంజనీర్స్, వెల్కమ్ టు నోవా కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. నేను మీ సివిల్ ఇంజనీర్ స్వరూప్ బాబీ. సైట్లో బ్రిక్ వర్క్ జరిగేటప్పుడు మనకి ఎన్ని బ్రిక్స్ కావాలి అని ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో ఎండ్ వరకు చూడండి, ఈజీగా మీరే క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సైట్లో లెంత్ వచ్చేసి 62 ఫీట్, హైట్ వచ్చేసి 10 ఫీట్, థిక్నెస్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్ని ఫీట్లో కన్వర్ట్ చేసుకుంటే 0.75. ఇప్పుడు మనం ఈజీగా వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. 62 × 10 × 0.75 వేస్తే మనకి ఎన్ని క్యూబిక్ ఫీట్లు వచ్చిందంటే 465 క్యూబిక్ ఫీట్స్ వచ్చింది. సో ఒక క్యూబిక్ ఫీట్కి ఎన్ని బ్రిక్స్ పడతాయి? 13.5 బ్రిక్స్ పడతాయి. సో మనకు వచ్చిన వాల్యూమ్ ఎంత? 465. 465 × 13.5 వేస్తే మనకి ఈజీగా ఒక వాల్కి ఎన్ని బ్రిక్స్ పడతాయో వచ్చేస్తుంది. చూడండి, 465 × 13.5 మనకి అరౌండ్ 6300 బ్రిక్స్ పడతాయి. ఇలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసి మనకి ఎన్ని బ్రిక్స్ కావాలో అన్ని బ్రిక్స్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు.